ప్రైజ్ లార్డ్ అందరికీ అందరూ బాగున్నారా? ప్రీవియస్ వ్లాగ్‌లో మీకు నేను మరియతల్లి తేరులు చూపించాను కదా ఫ్రెండ్స్. మీరు ఆ వ్లాగ్ చూడకపోతే ఛానల్‌లో వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. వ్లాగ్ 8లో మదర్ మేరీ తేరులు అన్నీ చూపించాను. ఈ వ్లాగ్‌లో మీకు రిలీజియస్ ఆర్టికల్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే పవిత్రమైన జపమాలలు, ఇంకా స్టాచ్యూస్ చూడండి మీకు చూపిస్తున్నాను కదా! ఆర్టికల్స్ అన్నీ చూపిస్తాను. వేలంగిణిలో ఎలా ఆర్టికల్స్ ఉన్నాయో. మీరు మా ఛానల్‌కి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. చూడండి వేలంగిణిలో ఏ ఆర్టికల్ షాప్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజరీస్ ఇంకా స్టాచ్యూస్ అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. మీకు వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్కటి చూడండి. చూడండి మెయిన్ చర్చ్ అది కనిపించింది కదా. ఫీస్ట్ టైం కదా ఫ్రెండ్స్, ఇంకా చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మొత్తం చర్చ్ బయట ఫ్రెండ్స్. ఇంకా చర్చికి రిలేటెడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. నేను అది తీసాను వీడియో, బట్ అది మిస్ అయింది. ఇంకా ఆ స్టాల్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి, రోజరీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ వీడియో మిస్ అయ్యింది, లేకపోతే అది కూడా పోస్ట్ చేసేదాన్ని. అన్ని ఆర్టికల్స్ షాప్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది కదా, ఎక్కడ ఏముంటాయో ఎక్కడ ఏం కొనాలో అనేది. అందుకే మీకు అన్ని షాప్స్ చూపిస్తాను మ్యాక్సిమం. చూడండి ఫ్రెండ్స్ జనాలు ఎంతమంది ఉన్నారో. చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ షాపింగ్ మాల్ అని చూపిస్తున్నాను కదా, అది ఆ షాపింగ్ మాల్ నడిపించేది సిస్టర్స్ ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళే మొత్తం నడిపిస్తారు. ఇంకా చర్చికి సంబంధించిన స్టాల్ ఇది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైబిల్స్ ఉంటాయి, రోజరీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ కెమెరా ఎలో లేదు ఫ్రెండ్స్, బట్ నేను మీకోసం మీకు చూపెట్టాలని చెప్పి నేను తీశాను. చూడండి అన్ని కైండ్స్ ఆఫ్ ఫొటోస్ చూడండి, మదర్ మేరీ ఫోటో చూడండి, ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. ఎంత బాగుంది చూడండి ఫోటో. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. డివైన్ మర్సీ ఫోటో ఫ్రెండ్స్ అది. ఇంకా చూడండి ఇంకా సిస్టర్సే నడిపిస్తారు. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఆర్టికల్స్. వెల్లంగని మాత స్టాచ్యూ. నేను ఇలా వ్లాగ్ తీయడం సిస్టర్ చూసారు ఫ్రెండ్స్. వాళ్ళు తీయద్దు అని చెప్పారు, బట్ నేను మీకోసం ఇంకా రిస్క్ చేసి తీశాను. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుందని చెప్పి మీకు తెలియడానికి తీశాను. ఇంకా పూజకు సంబంధించిన వస్త్రాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా స్టాచ్యూస్ అని ఒక దాంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా పిక్చర్స్ వేరే ప్లేస్లో, ఇంకా రోజరీస్ అనేది ఒక ప్లేస్లో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టారు వాళ్ళు. చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మొత్తం స్టాచ్యూస్ ఉన్న ప్లేస్. చూడండి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయి. మదర్ మేరీ స్టాచ్యూస్ ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. పునీతుల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. నేను చెప్పడం కంటే మీకే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇంకా రింగ్స్ కూడా ఉన్నాయి, రింగ్స్ చైన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. చూడండి చైన్స్ కూడా ఉన్నాయి. వేలాంగణిలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క స్టాచ్యూస్ దొరుకుతాయి ఫ్రెండ్స్.
చూడండి అన్ని రకమైన థింగ్స్ ఉన్నాయి. ఇంకా ఇవి పూజకు సంబంధించినవి చూడండి ఫ్రెండ్స్. క్యాండిల్స్ పెడతాం కదా మనము. ఇది బయట ఫ్రెండ్స్. చూడండి స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది బయట ఫ్రెండ్స్. ఇంకా మనం ఆర్టికల్స్ వైపు ఉన్న బయట ఇలా స్టాచ్యూస్ ఉంటాయి. ఇంకా మీకు కొత్త స్టాచ్యూ చూపెట్టబోతున్నాను. నాకు చాలా ఇష్టం స్టాచ్యూ ఇది. ఏసు తిరుహృదయం స్టాచ్యూ ఫ్రెండ్స్. ఇంకా నేను నైట్ టైంలోనే ఎందుకు చూపెడుతున్నానంటే చాలా బాగుంటుందని, కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి నైట్ టైం చూపిస్తున్నాను. నాకు ఈ స్టాచ్యూ చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను. మీకు ముందుకెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ స్టాచ్యూ వైట్ కలర్లో ఉంది కదా. జీసస్ మనకి బ్లెస్ చేస్తున్నట్టు చేతులు చాచి ఉన్నారు కదా. ఈ వీడియో తీసింది ఫీస్ట్ ముందు రోజు ఫ్రెండ్స్. అంటే టైం 8:30 అవుతుంది. ఇంకా ఫీస్ట్ ముందు రోజు కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ వేలాంగణి చర్చ్కి వెళ్ళండి. ప్రతి ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్. ఇంకా రూమ్స్ అయినా ఎవ్రీథింగ్ నైస్. చూడండి స్టాచ్యూ ఎంత బాగుందో. ఇంకా స్టాచ్యూస్ దగ్గర ఫొటోస్ దిగొచ్చు ఫ్రెండ్స్. రెస్ట్రిక్షన్స్ అట్లా ఏం ఉండదు. నాకైతే ఈ స్టాచ్యూ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ స్టాచ్యూ పేరు ఏమిటంటే ఫ్రెండ్స్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. తెలుగులో ఈ స్టాచ్యూని యేసు ప్రభుని తిరు హృదయమా అంటుంటారు ఫ్రెండ్స్. యేసు ప్రభుని తిరు హృదయమా, మా మీదను, మా కుటుంబాల మీదను, మా దేశం మీదను, మా రాష్ట్రం మీదను దయగా ఉండండి స్వామి. నైట్ టైమే ఈ స్టాచ్యూ ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ టైం చూస్తే ఎంత బాగుంది చూడండి. అంటే స్టాచ్యూ క్లారిటీ కనిపిస్తుంది. అదే మార్నింగ్ టైం అంత కనిపించదు, లైక్ బ్యాక్గ్రౌండ్స్ అలా కనిపించదు. సో మార్నింగ్ తీసిన వ్లాగ్ కూడా మీకు చూపిస్తాను. మార్నింగ్ ఎలా ఉంటుందో స్టాచ్యూ కూడా చూపిస్తాను. చూడండి బాగుంది కదా స్టాచ్యూ. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ స్టాచ్యూ మొత్తము. చూడండి ఫొటోస్ వీడియోస్ అందరు తీస్తున్నారు స్టాచ్యూని. మీకు చూపిస్తున్నాను కదా ఆవే మరియా అని చెప్పి బిల్డింగ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇది క్వార్టర్స్ అనమాట. దీంట్లో ఫాదర్స్ ఉంటారు. ఇంకా ఇటు ప్రేయర్ చేయడానికి కూడా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది లోపల వెళ్ళడానికి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.